నమస్కారం. ఈరోజు 26 జూలై కార్గిల్ విజయ్ దివస్ ఈ సిల్వర్ జూబ్లీ శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి చాలామంది మన ఫోర్సెస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ రోజు ఆనాటి 1999లో ఇక్కడ నుంచి ఈరోజు మనం చూసినట్టే ఇద్దరు వార్ డిసేబుల్ పర్సన్స్కి మనం సోల్జర్స్కి మనం ఈరోజు సన్మానం చేసాం. వాళ్ళకి కొంత డైరెక్టరేట్ నుంచి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 25 మంది వార్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు మనకి వచ్చిన భావన కానీ ఆ గర్వం కానీ ఈరోజు కూడా నేను ఫీల్ చేయగలిగాను ఇక్కడ. ఎందుకనే కార్గిల్ వార్ వాజ్ నాట్ ఈజీ విక్టరీ. మనకి పాకిస్తాన్ నుంచి ఆ కార్గిల్ పాయింట్ మళ్ళీ ఇండియాకి రావడం, దీంట్లో శ్రీకాకుళం నుంచి చాలామంది ఉండడం చాలా గర్వకారణం. సో కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్గిల్ విజయ్ దివస్ సెలబ్రేట్ చేస్తాం. ఇది కాకుండా కొన్ని ఇష్యూస్ కూడా ఈ వార్ వెటరన్స్కి అలాగే కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ అది కూడా మనం సాల్వ్ చేస్తాం. మరి ఒకసారి అందరికీ కార్గిల్ విజయ్ దివస్కి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఇప్పుడు కూడా నేను క్షణం సార్ ఇది. సో మీరు అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు సార్? నేను అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 8th క్లాస్లో ఉన్నాను. 8th or 9th క్లాస్. నేను మహారాష్ట్రలో బుల్డానా 8th or 9th క్లాస్లో ఉన్నాను. ఆ రోజు నాకు ఒకటే గుర్తుంది, కార్గిల్ పే విజయ్ ఆగా హై, కార్గిల్ విజయ్ ఆగా హై హిందీలో. సో దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చిన్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ రావడం, అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా రావడం, మన పర్టికులర్గా వార్ వెటరన్స్తో పాటు ఇక్కడ మనం నేను ఉండటం చాలా గర్వకారణం. సో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి శ్రీకాకుళం యూత్ నుంచి పర్టికులర్గా ఆఫీసర్ క్యాడర్ ఫోర్సెస్లో ఆఫీసర్ ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా పైన అంటే ఆఫీసర్ క్యాడర్కి వాళ్ళు వెళ్ళడానికి